గృహహింస బాధితుల రక్షణ విషయంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గృహహింసతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించడం కోసం ప్రత్యేక అధికారులను 6 వారాల్లోపు నియమించి గృహహింస నిరోధక చట్టం నిబంధనలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని కేంద్రపాలిత అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో గృహహింస నిరోధక చట్టం సరిగ్గా అమలు కావడం లేదంటూ వి ద విమెన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టం అమలుకు ప్రత్యేకంగా అధికారులను నియమించకుండా సమీకృత శిశు సంక్షేమ పథకం సిబ్బందికి అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపింది. దీనివల్ల వారి పని భారాన్ని పెంచడంతో చట్టం అమలుపై వారు దృష్టి పెట్టలేకపోతున్నారని, ఫలితంగా బాధిత మహిళలకు రక్షణ లేకుండా పోతోందని పేర్కొంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం 2025 మే 20వ తేదీన ఇచ్చిన తీర్పు తాలూకు పూర్తి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. తీర్పులోని ముఖ్యాంశాలు ఏంటంటే, మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా, తాలూకా స్థాయిలో పనిచేస్తున్న అధికారుల్లో కొందరిని గృహహింస బాధితుల కోసం రక్షణ అధికారులుగా నియమించాలి. దీనికోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, ప్రధాన కార్యదర్శులు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ఆ నియామకాల్ని 6 వారాల్లోగా పూర్తి చేయాలి. ఈ రక్షణ అధికారులు గృహహింస నిరోధక చట్టంలోని సెక్షన్ 9కి అనుగుణంగా విధులను నిర్వర్తించాలి. అలాగే గృహహింస నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం బాధిత మహిళలకు చట్టం కల్పించే రక్షణ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి. చట్టం గురించి పోలీసు, న్యాయ వ్యవస్థలతో పాటు ఇతర శాఖల అధికారులకు కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి. చట్టం అమలును నిర్ణీత కాల వ్యవధుల్లో క్రమం తప్పకుండా సమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించాలి. బాధిత మహిళలకు ఉచితంగా తక్షణ న్యాయ సహాయం అందించాలని చట్టం నిర్దేశిస్తోంది. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల అథారిటీ తగు చర్యలు చేపట్టాలి. బాధిత మహిళలు తల దాచుకోవడానికి షెల్టర్ హోం, నారీనికేతన్ వంటి గృహ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. జిల్లా, తాలూకా స్థాయిలో వీటి వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. 10 వారాల్లోపు ఇది జరగాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.